హాయ్ ఫ్రెండ్స్, దేవి శరన్నవరాత్రుల్లో పూజా భాగంగా ఈరోజు కుమారి పూజ అయితే చేస్తున్నాను మా పాపకి. దేవి నవరాత్రి పూజలో కుమారి పూజ చాలా ప్రత్యేకత ఉంది. 9 రోజులు కూడా కుమారి పూజ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒక్క రోజైనా మీ వీలుని బట్టి కుమారి పూజ చేసుకోండి. సాక్షాత్ ఆ అమ్మవారికి పూజ చేసిన ఫలితమే ఈ ఒక్క కుమారి పూజ చేస్తే ఫలితం దక్కుతుంది. ఈ కుమారి పూజ చేయటానికి సంవత్సరం పాప నుండి 9 సంవత్సరాల లోపల పాపకి ఈ కుమారి పూజ చేసుకోవచ్చు. ఈ ఏజ్ పిల్లలు దొరకకపోతే మెచ్యూర్ కాని పిల్లలకి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న 10-11 ఇయర్స్ ఉన్నా కూడా ఆ పాపలకైతే పూజ చేసుకోవచ్చు. ఏ వర్ణం, జాతి, కులం, మతం చూడనవసరం లేదు. మనకు కుమారులు దొరికితే ఆ పాపలకి పూజ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా పూజ చేస్తున్నాను. ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను, అందుకే మా పాపకు ఒక్కదానికి పూజ చేస్తున్నాను. మేము ఉండే దగ్గర అయితే ఎక్కువ ఈ కుమారి పూజ చేస్తూ ఉంటారు. అందరూ పిల్లలు కూడా వస్తూ ఉంటారు. నేను మినిమం 3 ప్రతి సంవత్సరం అయితే చేస్తూ ఉంటాను. ఈసారి మా పాపకు ఒక్కదానికి ఈ పూజ చేస్తున్నాను. ఈ కుమారి పూజ ఎలా చేయాలంటే, ముందుగా అమ్మవారి పాదాలని శుభ్రం చేస్తున్నట్టు పిల్లల పాదాలని శుభ్రంగా కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టి గంధం తోటి బొట్టు పెట్టి పుష్పం, గంధం, అక్షింతలు, పూలతోటి పూజ చేయాలి. పాదాలకి స్వస్తిక్ సింబల్ కూడా వేయచ్చు. మనం మన పిల్లలకు పూజ చేస్తున్న భావన కాకుండా సాక్షాత్ ఆ అమ్మవారికి పూజ చేస్తున్న భావన చేయాలి. ఇలా పుష్పాలన్నీ పెట్టినాక దీపము చూపించి, ధూపం చూపించి ప్రసాదం పెట్టాలి. మీ వీలుని బట్టి ఎన్ని రకాల ప్రసాదాలైనా చేయొచ్చు, లేదంటే మీకు తోచింది పండో, పళ్ళమో, తోయమో ఏదో ఒకటి పెట్టండి. అలాగే మనం ఎంతమంది పిల్లలకి చేస్తే అందరికీ ఈ విధంగానే పూజ చెయ్యాలి. మీ వీలుని బట్టి ప్రసాదాలు కూడా అమ్మవారికి తినిపిస్తున్న భావంతో ప్రసాదం అయితే తినిపించవచ్చు. నేనైతే ఈ రోజు ప్రసాదం ఏమీ చేయలేదు, పండు మాత్రమే పెడుతున్నాను. మన శక్తిని వీలుని బట్టి వాళ్ళకి బట్టలు గాని, బొమ్మలు గాని, నగలు గాని ఇలా ఏవైనా పెట్టొచ్చు. చెప్పాను కదా, మన వీలుని బట్టి, మన భక్తిని బట్టి ఏవైనా పెట్టొచ్చు. నేను దీపం చూపించి, ధూపం చూపించి నైవేద్యంగా పండుగ పెడుతున్నాను. అలాగే నా శక్తిని వీలుని బట్టి ఈ కుమారి అమ్మవారికి అయితే వస్త్రాలు, గాజులు, చిన్న 1 గ్రామ్ గోల్డ్ నగలైతే ఈ విధంగా పెడుతున్నాను. నా శక్తిని బట్టి ఏవైనా సమర్పించి అమ్మవారికి మనస్ఫూర్తిగా పాద పూజ చేసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. నేను ఈ విధంగా అయితే కుమారి పూజ చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటున్నా, నాకు వీలుని బట్టి వీలున్నంతలో. అలాగే ఈ నవరాత్రులలో ఒక్కరోజైనా మనకు దగ్గరలో ఉన్న అమ్మవారికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, లేదంటే సుమంగళి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. మీ వీలును బట్టి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.